అంగన్వాడీ సమ్మె ఈ రోజు 23వ వందల నుంచి వేల సంఖ్యకు మారింది. ఇలాగనే చేసుకుంటా పోతూ ఉంటే ఏమైతుంది మేడం? 23 రోజులుగా సమ్మె చేస్తా అంటే ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా మొండి వైఖరిగా ప్రవర్తన చేస్తాంది. మా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాంది. మాకు గౌరవ వేతనం పెంచండి అంటే 1000 రూపాయలు 4.5 సంవత్సరం ముందు పెంచి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా లేదు పెంచడానికి అని చెప్పి మమ్మల్ని మొబ్బ పెడతా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమంటే మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకే పోండి అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతటి వరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అదే విధంగా 23 రోజులుగా సమ్మె చేస్తున్నాం. కానీ ఈ రోజు కలెక్టరేట్ కు వద్ద మా బాధలు విన్నవించుకుందామని చెప్పి వస్తుంటే మా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేసి రోడ్ల మీద దింపేసి బస్సులను ఆపి ప్రతి ఒక్కరిని కూడా దింపేసి ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు. మా వాళ్ళు లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు గౌరవ వేతనము, గ్రాడ్యుటీ, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మె ఇంకా ఉధృతంగా కొనసాగుతుందని చెప్పి సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చాలా ఉద్రిక్తంగా ఉంది మేడం. వందల నుంచి వేలకు రావడం, మేడం చెప్పినట్టు వేల నుంచి లక్షల వరకు అయినా మేము వెళ్తాము, మేము ఆగము, ఈ సమ్మె కొనసాగుతుంది అంటున్నారు. అవునండి, ఇది అక్షర సత్యము. 1 రోజు 2 రోజులతో పోతుందని మేము కూడా అనుకున్నాము. ఇంతమంది మహిళలు వచ్చి తమ ఆక్రందనలు ప్రభుత్వానికి విన్నవించుకుంటే కూడా ప్రభుత్వం ఏమాత్రము స్పందించలేదు. దాంట్లో భాగంగానే రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉందే కానీ తగ్గడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకోకపోతే లబ్ధిదారులు కూడా మా వెంట ఉండి లక్షల స్థాయికి చేరుకుంటుంది ఈ ఉద్యమాన్ని మేము తెలియజేస్తున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, కనీస వేతనం అమలు చేయమంటున్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేటీని అంగన్వాడీలకు వర్తింపజేయమని. కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉంది. అదే పద్ధతిగా మన ఏపీలో కూడా చేయమని మేము మన ప్రభుత్వాన్ని అడిగాము. దానికి చేయకపోగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తుంది. ఈరోజు మేము స్థానికంగా ఎక్కడ ప్రాజెక్టులలో అక్కడ ఇన్ని రోజులు చేశాము. ఈరోజు 23వ రోజు చేరిన మా సమ్మెను కలెక్టర్కు విన్నవించుకుంటామని ఇక్కడికి వస్తుంటే కూడా మార్గమధ్యంలో పోలీసులందరూ అరెస్ట్ చేసేసి బస్సులను ఆపేసి అంగన్వాడీ కార్యకర్తలందరినీ దించేసి స్టేషన్లలో వేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అందాజుగా ఎంతమంది పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది? దాదాపు 1000 మందిని పైగా పోలీస్ స్టేషన్లలో, ఎక్కడ రాయచోటి పోలీస్ స్టేషన్ లో, మదనపల్లి, కలకడ, అంగళ్ళు, బుదివేడు 100 మంది ఇప్పుడు ఈ స్టేషన్లలో ఉన్నారు.